అందరికీ నమస్కారం. ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనూహ్యంగా మనం కొంతమంది అయితే ముందుగానే మీడియాలో చూస్తూ ఉన్నారు. బీజేపీ జనసేన టీడీపీ పొత్తుకి బీజేపీకి కొంచెం స్లో అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. దానివల్ల కొంచెం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు అనేది బలంగా ఉండిద్దనే టీడీపీ జనసేనను కలుపుకుంది. ఎందుకంటే జనసేనకి ఆంధ్రప్రదేశ్లో ఎంత బలం ఉంది అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, బీజేపీకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఇటు జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని అబ్జర్వ్ చేస్తూ తన స్టాటిస్టిక్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు చాలా స్పీడ్గా జనాలకు దగ్గరగా ఉన్నాయి అనే ఒక వార్త అయితే వస్తుందో ఆటోమేటిక్గా బీజేపీ స్లో అయిన పరిస్థితి అయితే ఈరోజు తేటతెల్లం అయింది. దీనికి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏపీలో నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, అనవసరంగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన మాటలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు కానీ మీడియేటింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం ఆ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా టీడీపీలో కూడా కొంతమంది వైసీపీ నుంచి వెళ్తూ ఉన్నారు, జనసేనలో కూడా చేరుతూ ఉన్నారు. అదేవిధంగా జనసేన టీడీపీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో కూడా చేరుతూ ఉన్నారు. సరే, ఈ క్రమంలో మనం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు హఠాత్తుగా ఒక్కసారిగా వేడెక్కినాయి. బీజేపీ అయితే స్లో అయిన పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మనం దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళ పొత్తు విడిపోతుందా కలిసి ఉంటుందా అనేది మాత్రం కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. సో దీన్ని మీ అందరూ తెలియజేయడం కోసం ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏది ఏమైనప్పటికీ బీజేపీ అయితే మాత్రం ఎప్పుడైతే ఈ వ్యూహాలు జగన్ వ్యూహం ఎలా పనిచేస్తుందో, జగన్ మీటింగ్స్కి జనం రావటం కానీ ఈ పథకాలని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేసి పెంచుకుంటా పోయే ఆలోచన అయితే ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ ఉమ్మడి ప్రకాశం జిల్లా జరగాల్సినటువంటి సిద్ధం సభ కూడా 3వ తారీఖు జరగాల్సినటువంటి సభను కూడా వాయిదా వేసుకున్న కారణం ఏంటంటే కేవలం ఈ మేనిఫెస్టోని లాస్ట్ సభలో ప్రజల వద్దకు తీసుకురావాలి, ప్రజల ముందు అక్కడ ప్రకటించాలని ఒక ఆలోచనతో అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీన్ని బట్టి అది మరి ఎంతవరకు ప్రిపేర్ చేసి రేపు రిలీజ్ చేస్తారనేది మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా దానికోసం ఆగిందనే వార్త అయితే మాత్రం నడుస్తూ ఉంది. సో అందుకని బీజేపీ జగన్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి స్పీడప్ అవుతున్నాడో అనవసరంగా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలన్న రీతిలో బీజేపీ అయితే కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా టీడీపీ జనసేన పొత్తు అయితే మాత్రం ఆల్రెడీ ఒక 90-100 సీట్ల దాకా ప్రకటించడం జరిగింది. సో ఈ క్రమంలో పోటీ బలాబలాలు ఏంటనేది తేలనుంది. అయితే జస్ట్ 1 or 2 డేస్లోనే బీజేపీ పొత్తుకి రామ్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.